తనను బెదిరించి మోసం చేసి ₹1 కోటి పైగా డబ్బులు కాజేశారని జనసేన నేత కిరణ్ రాయల్పై ఓ మహిళ ఆరోపించారు. అంతేకాదు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేయడంతో విషయం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. తిరుపతి బైరాగిపట్టణకు చెందిన మహిళ కిరణ్ రాయల్ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఆ మహిళ అనేక దఫాలుగా ₹1,20,00,000 వరకు కిరణ్ రాయల్ కి అప్పిచ్చింది. తనను కిరణ్ రాయల్ బెదిరించి 30 లక్షల వరకు చెక్కులు, బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతాడని బెదిరిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ రాయల్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తర్వాతైనా డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా బాండ్లు, చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతనెవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.